కృపాకరికిన సమాధానంగా మా పనులు తండ్రి మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఏం కొంచెం ఉదయకాలం ఉంటుంది వరకు కాచిన కాపాడినాడు భద్రపరిచినారు యూట్యూబ్ చేస్తుండగా మీ తోడు నేడు దయచేయండి అనేకులు రక్షణ మార్గం దయచేయండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో నుండి మనం చూసినట్టయితే ఈ లోకములో 3 శక్తులు ఉంటున్నాయి. 3 శక్తులు ఉంటున్నాయి. ఆ శక్తులను గురించి మనం ధ్యానించుకొని ఈ యొక్క మీటింగ్ను ముగించుకున్నాం. మొట్టమొదటి సైతాను శక్తి, రెండోది వచ్చి ప్రార్థనా శక్తి, మూడోది వచ్చి దేవుని శక్తి. సాతాను శక్తి, సాతాను ఎక్కడెక్కడ పనిచేసింది, సాతాను ఎవరు అనేది మనం చూసినట్టయితే సాతాను దేవుని వాక్యంలో ఉండి 1 పేతురు 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనం చూసినట్టయితే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన గర్జించు సింహం వలె ఎవని మింగుదురా అని తిరుగుచున్నాడు. కాబట్టి విరోధైన సింహం మరి దేవుని వాక్యములో మెలకువగా నుండి మనం ప్రార్థించాలి. తర్వాత లోకములో మీ సహోదరులను అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని తిరుగుతున్నారు. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మరి గర్జించు సింహం వలె మరి సాతాను ఈ లోకానికి వచ్చింది. అది ఎక్కడంటే మరి సంఘము పెంచుకోస్తూ పండుగ దినమున మేడగద్ద మీద 120 మంది కూడుకొని ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు దేవుని వాక్యంలో వారు మరి ఆత్మ పొందగలిగినారు. తర్వాత మరి పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది మరి రక్షణ పొందినట్టుగా మనకు 120 ఒక 3000 మంది కలిసి సంఘం ఏర్పడినట్టుగా ఆది అపోస్తులు మరి దేవుని వాక్యంలో చెప్పబడుతున్నారు. కాబట్టి సహోదర ఈ యొక్క మరి అపవాది జయించుటకు మరి ఏం చేసినాడు, మొట్టమొదటిగా సింహరూపంగా ఈ లోకానికి వచ్చిన సైతాను. అయితే వాటిని జయించుటకు సంఘము మరి అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచడం, ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండిని అని రాయబడింది. అంత మాత్రమే కాబట్టి సహోదర రెండోది మనం చూసినట్టయితే ఒకటోది సింహం రూపంగా వచ్చింది, రెండోది వచ్చి మరి సర్పరూపంగా వచ్చింది. సాతాను సర్పరూపంగా వచ్చి ఏం చేసింది, అనుమానాలు తెచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, తర్వాత 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అననీయ సఫీరాలకు ఏం చేసింది, అనుమానాలు తెచ్చింది. మరి అందరూ అపోస్తుల పాదాల దగ్గర స్థిరాస్తులను అమ్మి మరి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు, మనం కూడా అమ్ముదామని ప్రేరేపణ కలిగి ఏం చేసినారు, అననీయ సఫీరాలు మరి తమకున్న ఆస్తిని, తమకున్న భూమును అమ్మి ఆ యొక్క వచ్చిన డబ్బులో కొంత దాచిపెట్టుకొని కొంత తెచ్చి అపోస్తుల పేతురు దగ్గర పెట్టినారు. ముందు అననీయ తీసుకొని వచ్చి పెట్టినాడు. ఇంతకే అమితిరే అంటే ఇంతకే అమితేమని అబద్ధం ఆడటం ద్వారా ఏమైపోయినారు, వారు మరి చనిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ముందు అననీయ చనిపోయినాడు, తర్వాత మరి సఫీరా కూడా కొంతకాలానికి. కాబట్టి సహోదర వేషధారణ అనేది మనం చూస్తున్నాం. సర్పములో వేషధారణ, పైకి మాత్రం భక్తిగా ఉంటున్నారు, లోపల సర్పము యొక్క వేషం వేసుకొని వేషధారణ కలిగి ఉంటున్నారు. కాబట్టి సహోదర మొట్టమొదటిది సింహం యొక్క గర్దింపు వరకు మరి సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరన్నారు. ఇక్కడైతే కుయుక్తితో అనుమానాలు తెచ్చిపెట్టింది. మూడోదిగా మనం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అపవాది సంబంధులు మీ తండ్రి అపవాది సంబంధులు అని దేవుని వాక్యం రాబడి. కాబట్టి సహోదర మనము అపవాదికి దాసులమై ఉంటున్నాం. అపవాది యొక్క క్రియలను మనం చేస్తున్నాం. అపవాది మోసపరిచే వారిగా ఉంటున్నాం.
మోసము చేసేవాదిగా అంటున్నాడు అపవాది. కాబట్టి సోదరు నీవు నేను అపవాదిని జయించాలంటే మనం ఏం చేసినారు? ఆది అపోస్తులు ఏం చేసినారు? ఏక మనస్సుతో ప్రార్థన చేసినారు. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనములో దేవుని వాక్యములో మనం చూసినట్టయితే అపోస్తుల మరి వారు ప్రార్థన చేయుచుండగా వారు కూడి చోటు కంపింపచేసిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని వాక్యము ధైర్యముగా బోధించి, అక్కడ చూసినట్టు సంఘం నానాటికి ఏమైపోతుంది? అభివృద్ధి చెందుతుంది, అనేకులలో ఉత్సాహం కలుగుతుంది. అటువంటి సమయంలో మొట్టమొదటిగా సింహము గర్జించిన సింహాలు పడినప్పుడు వాటిని ఎదుర్కొనకు మరి సంఘము సిద్ధపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా అననీయ సఫీరాల్లో దూరి ఆ సర్పముగా వచ్చి మోసపుచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అనుమానాలు తెచ్చినట్టుగా మనం చూడండి. మూడవదిగా అపవాది యొక్క తంత్రములు మీరు ఎరగని వారు కారు అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి సహోదర మూడవదిగా మనం చూసినాం. నాలుగవదిగా మనం చూసినట్టయితే వాడు నరహంతకుడు. అపవాది ఏడునట నరహంతకుడు. కాబట్టి ఆ నరహంతకుడు ఏం చేసినాడండి? నరహంతకుడు చంపించినాడు. మరి యాకోబును చంపించినాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబును చంపించినారు. పేతురును కూడా చెరసాలలో వేయించినప్పుడు అక్కడ ఆసక్తితో సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది సంఘము? పేతురును విడిపించండి ప్రభువా అనే ఆసక్తితో సంఘమంతా ప్రార్థన చేయటం ద్వారా మరి ఏమైపోయినాయి? సంఖ్యలు వదిలిపోయినాయి. పేతురు బంధింపబడినవాడు విడుదల పొందినాడు. విడవ పొంది వారి సంఘంలో చేర్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరు అంత మాత్రం కాదు, 19వ వచనంలో చూసినట్టయితే హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారి విమర్శించి వారిని చంపనాజ్ఞాపించను. అటు తర్వాత హేరోదు యూదా నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాను. కాబట్టి పేతురు ఎక్కడ పోయినాడు అని కనుక్కునేదానికి ఆ చెరసాలలో ఉండే నాయకులను పట్టుకున్నాడు. కావలి ఉన్న వారిని పట్టుకొని అడిగినారు. అడిగి తర్వాత ఇట్లయితే నాకు దొరకడని ఆ యొక్క మరి ఉండే స్థలాన్ని ఇడిచి ఏరొక స్థలానికి వారి రాజు పోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఏమైపోయింది? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. తర్వాత 23వ వచనంలో అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎవరైతే చంపాలని ఉద్దేశించారో, ఎవరైతే యాకోబును చంపించినాడో ఆ హేరోదు ఏమైపోయినాడు? అతడు అక్కడ నుండి ఆ స్థలం నుండి వేరైపోయినాడు. తర్వాత అటు పురుగులు పడి సరిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర సంఘం మరి శాతాను యొక్క తంత్రాలను ఎరగని వారం కాదు. ఒకటోదిగా మనం సింహములే గర్దించినది. ఆ గర్దింపునకు సంఘము ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ అన్నీ తెరవబడినట్టుగా మనం చూడాలి. రెండోది సర్పములే ఈ లోకానికి వచ్చింది. సర్పములే వచ్చి అనేకులను మోసపుచ్చింది. అననీయ సఫీరాలను మోసపుచ్చింది. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి అపవాది సంబంధాలుగా వచ్చింది. తర్వాత నాలుగోదిగా మనం చూసినట్టయితే నరహంతకుడుగా వచ్చినాడు అపవాది. ఇట్లయితే కుదరదు. ఎట్లో గట్ట సంఘాన్ని పాడు చేయాలా, దేవుని పిల్లలను పాడు చేయాలని నరహంతకుడుగా వచ్చి తానే ఏమైపోయినాడు? హత్య చేయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర ఇది సాతాను యొక్క శక్తి. మరి ప్రార్థనా శక్తి ఎటువంటిదంటే రోగాలు బాగు చేసేది ప్రార్థనా శక్తి. పునరుత్థాన శక్తి, ప్రార్థనా శక్తి అన్నా పునరుత్థాన శక్తి అన్నా
యేసుక్రీస్తు ప్రభులోనే ఇమిడి ఉంటున్నాయి. కాబట్టి సోదర ఈ ప్రార్థనా శక్తి మరి అనేక వారు కూడి ఉన్న స్థలము ఏమైపోయింది, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా శక్తి కనిపింపచేసింది. అనేకులు మరి పేతురు ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా 3,000 మంది రక్షణ పొందినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక మరి ఇంకా దేవుని వాక్యములు పేతురు శరసాలలో పడినప్పుడు ఆ ప్రార్థనా శక్తి విడుదల చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర దేవుని యొక్క శక్తి అనేది మనం చూడగలుగుతాం. ఒకటోది సాతాను శక్తి, మరి ప్రార్థనా శక్తి, దేవుని శక్తి ఏదంటే నిన్ను నన్ను బలపరిచేదే. అందుకే పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము 13వ వచనం ప్రకారము నన్ను బలపరచువానిందనే సమస్తము చేయగలనని సెలవిచ్చినాడు. కాబట్టి సోదర ఆయన మరి దేవుని శక్తి యేసు క్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని శక్తి పొందగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక యేసు క్రీస్తు ప్రభువారు ఒలివ కొండకు గెస్తేమని తోటకు వెళ్ళినప్పుడు ప్రార్థనలో అతడు బలపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రంగం ప్రభా. కాబట్టి సోదర దేవుని శక్తిని నేను పొందినప్పుడే అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాం. దేవుని శక్తి ద్వారానే మరి ఆ యొక్క మరణ పునరుత్థానమును జయించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా నువ్వు రక్షణ మార్గం పొందకపోతే మరి సాతాను ఓడించాలని నువ్వు ఉండాలంటే మరి సాతాన్ని జయించాలంటే నువ్వు సంఘములో ఒక సభ్యునిగా చేర్చబడాలి. సంఘముకు వెలుపడటం నువ్వు జయించలేవు. సంఘానికి అతుకబడి ఉండాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించాలి. యేసు ప్రభువా మరి నీ రక్తంతో నా పాపాలు కడుగు మరి అని నువ్వు అడిగినట్లయితే ఆయన మృతులలో నుండి లేచినాడని విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడదు అని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. సాతాను యొక్క తంత్రాలను జయించాలంటే, సాతాను శక్తిని నువ్వు ఓడించాలంటే సంఘముతో ఏకీవించాలి. సంఘంలో చేరాలంటే నీ పాపాలను యేసు రక్తంతో కడిగి వేసుకొని అప్పుడు సంఘములో ఒక సభ్యునిగా ఒక అవయవంగా నువ్వు కలిగి ఉంటావు. అవునగా ప్రార్థనా శక్తి ఎప్పుడు కలిగి ఉంటావు? సంఘముతో ఏకీవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చెప్పిన ప్రార్థనలకు మరి విస్తారమైన మాటల ద్వారా ప్రార్థన చేయటం కాదు. అట్లా ఆ విధంగా మనం జయించలేము. అయితే సాతాన్ని జయించాలంటే దేవుని శక్తిని పొందాలంటే ఏం చేయాలా? మరి ప్రార్థనా శక్తిని పొందాలంటే మనం ఏదైతే అక్కర కలిగి ఉంటున్నామో అవి గురిగా మనము ఏం చేయాలా? గురి పెట్టి ఆయన దగ్గర మనవి చేసుకోవాలి, మొరపెట్టుకోవాలి, అడుక్కోవాలి. ప్రభా, నేను ఫలాని అక్కర కలిగి ఉన్నాను, ఫలాని వ్యాధితో నేను బాధపడుతున్నాను, ఫలాని ఇబ్బందిలో ఉంటున్నాను, ప్రభా నన్ను కనికరించు అని నువ్వు అడిగినట్టయితే డైరెక్ట్గా అడిగినట్టయితే దేవుడు నీకు ప్రార్థనకు ప్రతిఫలం చేస్తాడు. ప్రార్థనా శక్తిలో నువ్వు జయం పొందుతావు. దేవుని శక్తి నువ్వు ఎట్ట పొందుతావు? దేవుని శక్తి పొందాలంటే దేవునికి సమాజముగా దేవుని మాటల్లో నువ్వు దేవుని చిత్తానికి లోబడుచుకోవాలి. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, కీర్తనలు 40వ అధ్యాయం 48వ వచనంలో దేవా నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషం అంటూ ఇచ్చినాడు. కాబట్టి సోదర నా సన్నిధానంలో సంపూర్ణ సంతోషములు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సోదర మరి దేవుని శక్తిని పొందాలంటే దేవుని ఆత్మను నువ్వు పొందగలిగి ఉండాలి. సంఘముతో ఏకీవించి ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని శక్తి పొందాలి. కాబట్టి సోదర మరి ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్న వారు నీవు మరి సాతాను శక్తిని జయించగలుగుతున్నావా? మరి ప్రార్థనా శక్తిని కలిగి ఉంటున్నావా? దేవుని శక్తిని నువ్వు పొందింటే దేవునికి స్తోత్రాలు. అయితే ఆ శక్తిని నువ్వు పొందాలంటే పరలోకం నుండి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు
ఆయన బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థాన శక్తి నీకు దయచేసినాడు. పునరుత్థాన శక్తి అదే ప్రార్థనా శక్తి. కాబట్టి ఆ పునరుత్థాన బలముతో నువ్వు జయించగలుగుతావు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.